ఏపీలో పెట్రోల్ డీజిల్ సమస్య తలెత్తడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. ఇలాంటి కష్ట సమయంలోనే చంద్రబాబు తన అనుభవాన్ని ఉపయోగించాలన్నారు. మొక్కుబడి చర్యగా రివ్యూ మీటింగ్ పెడితే సరిపోదన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూటమి ఎంపీలతో ఆధారపడి నడుస్తోందని, మరి దాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 3 రోజులుగా రాష్ట్ర ప్రజలు పెట్రోల్ కి డీజిల్ కి కొరతతో విపరీతమైనటువంటి అగచాట్లు పడుతున్నారు. ఇప్పుడు చర్యగా నిన్న సివిల్ సప్లైస్ అధికారులతో నారా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ పెట్టారు. రివ్యూ పెట్టిన తర్వాత కష్టాలు ఇంకా పెరిగినాయి, లైన్లు ఇంకా పెరిగినాయి. ఇవాళ ఈ స్థితి ఎందుకు వస్తుంది? కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేకపోతున్నారా? బ్లాక్ మార్కెటింగ్ ప్రతిదీ వ్యాపారస్తులకి పండగలాగా ఉంది. అంటే బ్లాక్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి పండగలాగా ఉంది. ఇవాళ ఎందుకు మీ అనుభవం అని చెప్తున్నా. ఇవాళ భారతదేశం నడుపుతున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం చంద్రబాబు మా భుజాల మీద ఉందని చెప్తాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీలు లేకపోతే కేంద్రంలో మోడీ గారి గవర్నమెంట్ లేదు. కేంద్రంలో మోడీ గారి గవర్నమెంట్ నడిచేదే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీల మీద, తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీల మీద. మరి రాష్ట్రానికి మీ పలుకుబడి వాడరా? మీ పలుకుబడి దేనికి వాడుతున్నారా అంటే గేట్లు ఎత్తేసి హద్దులు లేని అప్పులు తేవటానికి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఈడీ రైడ్లు చేయించడానికి వస్తుంది మీ అనుభవం అంటున్నాను. 45 ఏళ్ల అనుభవం దేనికి పనికి వస్తుంది? ఇండస్ట్రీ దేనికి పనికి వస్తారు?